కపికచ్చు. దీన్నే దురదగొండి, దూలగొండి అంటారు తెలుగులో. ఇది ఒక తీగజాతి మొక్క. చూడ్డానికి చిక్కుడు చెట్టులా ఉంటుంది. దీనికి కాయలు గుత్తులుగా కాస్తాయి. ఆ కాయల్ని ముడితే స్మూత్‌గా వెల్వెట్ లాగా ఉంటాయి. మనకు అంటుకుంటే దురదొస్తుంది. అందుకే దీన్ని దురదగొండి, దూలగొండి అంటారు. ఈ కాయల లోపల ఉండే ఈ గింజల పౌడర్‌ని మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో వాడతాము. ఈ కపికచ్చు బీజ చూర్ణం అంటారు దాన్ని. ఈ గింజల చూర్ణం ఇది వైట్ కలర్‌లో ఉంటుంది. దీన్ని చాలా ప్రాబ్లమ్స్‌లో వాడతారు. సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ లాంటి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఎల్ డోపా అనేటువంటి ఒక ముఖ్యమైన కాంపౌండ్ ఉంటుంది. మినరల్స్, కాల్షియం, ఐరన్, జింక్ ఇవి రిచ్‌గా ఉంటాయి. ఎల్ డోపా అనేది డోపమైన్‌ని పెంచుతుంది. డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్. మన మూడ్‌ని పెంచుతుంది. మనకి ఇరిటేషన్‌ని తగ్గిస్తుంది. ఇమ్మీడియేట్‌గా మనం హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. ఎవరికైతే ఈ డోపమైన్ అనేది సరిగ్గా ఉండదో వాళ్ళకి ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ గానీ, మూడ్ అనేది చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది వాళ్ళకి. సో, ఈ డోపమైన్ లెవెల్స్ అనేవి హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్నటువంటి చిల్డ్రన్స్‌లో తక్కువగా ఉంటాయి. పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో గూడా తక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళలో బ్యాలెన్స్ చేస్తుంది. ఎవరికైతే స్ట్రెస్ రిలేటెడ్ ఇన్‌ఫర్టిలిటీ అండ్ ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయో, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి కండిషన్స్ ఉన్నాయో, ఎవరికైతే వాళ్ళకి లో లిబిడో అంటే వాళ్ళకి సెక్షువల్‌గా డిజైర్ అనేది కూడా రావట్లేదు. అటువంటి వాళ్ళకి ఈ కపికచ్చు, అశ్వగంధ, గోక్షుర వీటికన్నా కూడా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఎల్ డోపా అనేది మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి స్ట్రెస్‌ని కంట్రోల్ చేసి డోపమైన్‌ని రిలీజ్ చేస్తుంది. కార్టిజాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. కాబట్టి వాళ్ళ మూడ్‌ని పెంచుతుంది. వాళ్ళకి సెక్షువల్ డిజైర్ రావట్లేదు అనుకునే వాళ్ళకి, లో లిబిడో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎవరికైతే స్ట్రెస్ రిలేటెడ్ ఇన్‌ఫర్టిలిటీలో అందరికి కూడా స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. వాళ్ళకి అటువంటి వాళ్ళకి కూడా ఈ కపికచ్చు బీజ చూర్ణం చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎవరికైతే సెమెన్ అనేది చాలా లిక్విడ్‌గా, వాటరీగా ఉంటుందో అటువంటి వాళ్ళకి సెమెన్ యొక్క క్వాలిటీని పెంచుతుంది అండ్ థిక్‌గా వచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి ఎవరికైతే స్పెర్మ్ కౌంట్, సెమెన్ క్వాలిటీ పెరగాలి అనుకుంటున్న వాళ్ళు అండ్ చాలా మెడిసిన్స్ వాడాము. మాకు స్పెర్మ్ కౌంట్ పెరగట్లేదు అని ఇన్‌ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్‌ని, క్వాలిటీని పెంచుతుంది. అలాగే ఎవరికైతే ఈ ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేదో, ఈ ఓవం అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదో, అటువంటి వాళ్ళకి ఎగ్ క్వాలిటీని పెంచుతుంది ఆడవాళ్ళలో. సో, ఈ కపికచ్చు చూర్ణం దొరుకుతుంది. కపికచ్చు టాబ్లెట్ దొరుకుతాయి. ఈ కపికచ్చు చూర్ణం అనేది మీకు 100 గ్రామ్స్ మీకు 150-300 మధ్యలో దొరుకుతుంది. అమెజాన్‌లో దొరుకుతుంది. ఈ కపికచ్చు చూర్ణాన్ని 1 స్పూన్ విత్ మిల్క్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్‌గా మీరు 1 ఆర్ 2 మంత్స్ తీసుకుంటే గనక మీ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ గానీ చాలా వరకి కంట్రోల్ అవుతాయి. అండ్ టాబ్లెట్ వచ్చేసి మీరు మార్నింగ్ 1 అండ్ నైట్ 1 రెగ్యులర్‌గా 1 ఆర్ 2 మంత్స్ తీసుకోవచ్చు. ఈ కపికచ్చు చూర్ణం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి కిందుంటుంది.